Hello students, welcome back to Karthike's Academy. So this is the fifth chapter of NCERT Polity class number 6. The chapter name is Panchayati Raj. So this is a very important topic both for UPSC examination and ABPSC examination. సో ఈ పంచాయతీ రాజ్ అనే వ్యవస్థ గురించి మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకునే లోపు వీటి యొక్క ఆరిజిన్ కానీ ఏ విధంగా ఏర్పడింది, ముఖ్యంగా ఈ టాపిక్లో గ్రామ సభ మరియు గ్రామ పంచాయతీ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మనము ఒక 10 మార్క్స్ క్వశ్చన్ డిజైన్ చేశాను ఆల్రెడీ. సో ఈవెన్ ఆఫ్టర్ ఏ డెకేడ్ ఆఫ్ హ్యావింగ్ అడాప్టెడ్ ది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్, ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ స్టిల్ ఫేసెస్ ఏ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టువర్డ్స్ మేకింగ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ యూనిట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ కామెంట్. అంటే దాదాపుగా డెకేడ్స్ అయినప్పటికీ కూడా ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఎందుకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయలేకపోయింది, స్ట్రాంగ్ ఇనఫ్ అనే విషయాన్ని తెలియజేయమంటున్నాడు. రెండవది డిస్కస్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చనే, మీకు ఆల్రెడీ కంటెంట్ అంతా తయారు చేసి పెట్టాను, జస్ట్ మీరు చదివితే సరిపోతుంది. ఇవి డెఫినెట్గా ఐఏఎస్ ఎగ్జామ్స్కి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో 80% కూడా మీరు ఈ టాపిక్ని విడిచిపెట్టడానికి లేదు. రైట్ అండి. సో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ టాపిక్. చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. సో ఎక్కడ మిస్టేక్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉండదు. మ్యాక్సిమం టాపిక్ అంతా కూడా మీకు మంచి కంటెంట్ తీసుకోవడం జరిగింది. రైట్. సో నౌ కమ్ టు ద ఎన్సిఆర్టీ. సో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ పీపుల్ ఎలెక్ట్ their representatives? So how are decisions made? Let us look at how this takes place in rural areas. Here we look at the Gram Sabha, which is a meeting where people directly participate and seek answers from their elected representatives. అంటే ముఖ్యంగా మన రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో చదివినప్పటికీ, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో అంటే లెవెల్ 1లో మనం చూసినట్లయితే అక్కడ డైరెక్ట్ డెమోక్రసీ అనే కాన్సెప్ట్ మీకు అనిపిస్తుంది. అంటే ప్రజలే ఆటోమేటిక్గా ఈ పరిపాలనలో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దీన్నే మనం గ్రామ సభ అని చెప్తూ ఉంటాం. సో వాట్ ఎవర్ డెసిషన్ టేకెన్ బై ది గ్రామ సభ విల్ బి ఇంప్లిమెంటెడ్ అట్ ది గ్రాస్ రూట్ లెవెల్. సో ఇట్ ఈస్ అ స్పెషల్ డే టుడే, ఎవ్రీ వన్ రషింగ్ టు గెట్ ది గ్రామ సభ. సో హియర్ వాట్ ఈస్ మెంట్ బై గ్రామ సభ? సో గ్రామ సభ అనే కాన్సెప్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆధారంగా 1992లో పివి నరసింహరావు అనే గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎల్ఎం సింఘ్వి కమిటీ రికమెండేషన్ ఆధారంగా ఈ చట్టం చేయబడింది అనమాట. ఇది మన చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనం డెఫినెట్గా డిస్కస్ చేస్తాం క్లాస్ రూమ్లో. ముందుగా ఎన్సీఆర్టీలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి ఒకసారి చూద్దామండి. ద గ్రామ సభ ఈజ్ అ మీటింగ్ ఆఫ్ ఆల్ ద అడల్ట్స్ హూ లీవ్ ఇన్ దట్ ఏరియా కవర్డ్ బై ది పంచాయత్. దిస్ కుడ్ బి ఓన్లీ వన్ విలేజ్ ఆర్ ఫ్యూ విలేజెస్. ఇన్ సమ్ స్టేట్స్, యాజ్ ఇట్ ఇన్ ద సేమ్ ఎగ్జాంపుల్ అబౌవ్, ద విలేజ్ మీటింగ్ ఈజ్ హెల్డ్ ఫర్ ఈచ్ విలేజ్. Anyone who is above 18 years, who is 18 years old or more, who has the right to vote is a member of the గ్రామ సభ. అంటే ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండి ఉన్నట్లయితే ఆ గ్రామ సభలో మెంబర్షిప్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. ద పీపుల్ ఆఫ్ సమ్ విలేజ్ ఆర్ కీన్ టు ఫైండ్ అవుట్ దెర్ న్యూ పంచాయత్ లీడర్స్ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ దట్ విలేజ్. సో గ్రామ సభలో ఎవరెవరు ఉంటారు అంటే, గ్రామ సభ మీటింగ్స్ని హ్యాండిల్ చేసేది పంచాయత్ ప్రెసిడెంట్, అతన్నే మనం సర్పంచ్ అంటూ ఉంటాం. అండ్ రిమైనింగ్ మెంబర్స్ని మనము వార్డ్ మెంబర్స్ అంటూ ఉంటాం, వాళ్ళనే పంచెస్ అంటాం. సో ప్రెజెంటింగ్ ఏ ప్లాన్ ఆన్ రిపేరింగ్ ద రోడ్ ఆర్ కనెక్ట్స్ ద విలేజెస్ టు ద మెయిన్ హైవే ఎక్సెట్రా. సో ఎవ్రీ విలేజ్ పంచాయత్ ఈస్ డివైడ్ ఇంటూ వార్డ్స్. సో ప్రతి గ్రామ పంచాయతీని కూడా కొన్ని వార్డులుగా విడగొడతారనమాట. వార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ ఏరియా. ఈచ్ వార్డ్ ఎలక్ట్స్ ఏ రిప్రజెంటేటివ్ హూ ఈస్ నోన్ యాజ్ ward member or panch. All the members of gram sabha also elect a sarpanch who is the panchayati president. సో గ్రామ సభలో ఉన్నటువంటి వ్యక్తులు వార్డ్ మెంబర్స్ అందరూ కూడా సర్పంచ్ని ఎన్నుకుంటారు అనమాట. సో ముఖ్యంగా వార్డ్ మెంబర్లో ఉన్నటువంటి based on the majority of the ward members only పంచాయతీ president will be elected. The ward punches and the sarpanches form the gram panchayat. సో కాబట్టి వార్డ్ పంచెస్ వార్డ్ మెంబర్స్తో పాటు సర్పంచ్ని కలిపి మనం గ్రామ పంచాయతీగా చెప్తూ ఉంటాం. సో ద గ్రామ పంచాయతీ ఈజ్ అన్ ఎలక్టెడ్ బాడీ ఫర్ 5 years. ద గ్రామ పంచాయతీ హ్యాస్ ది సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ, హూ ఈజ్ ఆల్సో ద సెక్రటరీ ఆఫ్ ది గ్రామ సభ. సో గ్రామ పంచాయతీకి ఎవరైతే సెక్రటరీ ఉంటారో, ముఖ్యంగా మనం గ్రూప్ 3 పోస్టులు అంటూ ఉంటాము, పంచాయతీ సెక్రటరీ తను కూడా గ్రామ సభకి పంచాయతీ సెక్రటరీగా ఉంటాడనమాట. దట్ ఈస్ హీ విల్ ప్రిపేర్ ద ఎజెండా ఆఫ్ ది గ్రామ సభ అండ్ ఇన్ఫార్మ్ టు ద సర్పంచ్.
This person is not an elected person but is appointed by the government. So group 3 exam, APPS exam కండక్ట్ చేసేటువంటి గ్రూప్ 3లో గ్రామ సెక్రటేరియట్స్ ఆర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా తీసుకోవడం జరుగుతుంది. The secretary is responsible for calling the meetings of Grama Sabha and Gram Panchayat and keeping a record of the proceedings. Because he is a government officer, obviously he is a proceeding. So ఇక్కడ టాపిక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయబడింది అంటే, సో వీ నీడ్ టు డూ సంథింగ్ మోర్ ద పర్మనెంట్ యాజ్ అ గ్రౌండ్ వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అంటే ఒక చిన్న కేస్ స్టడీ వస్తుంది ఏంటంటే, ఆ గ్రామంలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోతూ ఉంటుంది. సో కాబట్టి మహారాష్ట్ర ఆర్ ఏదైనా ప్రాంతం తీసుకున్నట్లయితే గ్రామంలో గ్రౌండ్ వాటర్ని తగ్గిపోతున్నప్పుడు దాన్ని తిరిగి డిశ్చార్జ్ చేయడానికి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో దిస్ టాపిక్ ఇస్ టాక్స్ అబౌట్ హౌ ది ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బి సాల్వ్ బై ది గ్రామ సభ ఇట్ సెల్ఫ్. ద ఫస్ట్ దే వాంటెడ్ టు డిస్కస్, వార్డ్ మెంబర్స్ అందరూ కూడా డిస్కస్ చేస్తారు, అలాగే గ్రామ సభలో ఉన్న వ్యక్తులు కూడా డిస్కస్ చేస్తారు. సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని పెంచాలంటే ఏం చేయాలని డిస్కస్ చేసినప్పుడు, సో he saying that conservation of water, that is storing of water, and recharging, that is refilling in the village in Maharashtra, so is nothing but a watershed development. అంటే వాటర్షెడ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కనుక డెవలప్ చేసుకున్నట్లయితే గ్రౌండ్ వాటర్ తిరిగి డిశ్చార్జ్ అవుతుందని, సో ప్రతి గ్రామంలో వాళ్ళకి వాటర్ ప్రాబ్లం అనేది రాదు అనే విషయాన్ని ఈ టాపిక్లో మెన్షన్ చేశాడు. దట్స్ ఇట్. Right, what is Grama Sabha? We have already discussed. In the meeting of Grama Sabha, what problems are going to be discussed. So next, people below poverty line. Second case, same Grama Sabhalone, ఎవరు below poverty line మెంబర్షిప్గా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తారంటే, సో నట్వర్ వాజ్ బాట్ ఏ కలర్ టీవీ. అంటే ఈ నట్వర్ అనే వ్యక్తిని బీపీఎల్ ఫ్యామిలీలోకి యాడ్ చేస్తారు. బట్ స్టిల్ ఏంటంటే, ఈయనకి ఒక కలర్ టీవీ ఉంటుందని, ఒక మోటార్ సైకిల్ కూడా ఉంటుందని సన్కి. కాబట్టి హౌ కెన్ హీ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది or his name is added into below poverty line, the discussion has came here. సో కాబట్టి ఇమీడియట్గా సర్పంచ్ దృష్టి తీసుకురావడము, తర్వాత నెసరీ యాక్షన్స్ గురించి డిస్కస్ చేశాడు అనమాట. ఓకే, నాట్ మచ్ ఇంపార్టెంట్. అవర్ ఐడియా ఈస్ వాట్ ఈస్ meant by గ్రామ సభ, వాట్ ఈస్ meant by గ్రామ పంచాయత్, how the problems are going to be solved at the village level is simply we are discussing in this topic, right? Now this is the Gram Sabha is a key factor for making the Gram Panchayat plays an important role and responsible. It is a place where all the plans for the work of Gram Panchayats are placed before the people. సో కాబట్టి ఆ గ్రామంలో కావాల్సినటువంటి ఏ పనినా సరే ఆ గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొస్తారు. సో గ్రామ సభ, గ్రామ సర్పంచ్ కండక్ట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ దిస్ టాపిక్ ఈస్ టాకింగ్ అబౌట్. సో ఇది మీరు చూడొచ్చు, నాట్ మచ్ ఇంపార్టెంట్. దెన్ ద గ్రామ పంచాయత్. The Gram Panchayat meets regularly and one of its main tasks is to implement the developmental programs. So for all the villages that comes under this, as you seen in the work of the Gram Panchayat has to be approved by the Gram Sabha. అంటే గ్రామ సభ యొక్క అప్రూవల్ లేకుండా గ్రామ పంచాయతీ ఏ వర్క్ కూడా మూవ్ చేయదు. సో కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రామ సభ ఎట్ ద విలేజ్ లెవెల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇన్ సమ్ స్టేట్ గ్రామ సభ ఫార్మ్ కమిటీస్ లైక్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంటల్ కమిటీస్, డిఫరెంట్ కమిటీస్ని కూడా ఏర్పాటు చేస్తుందని. అలాగే బెస్ట్ పెర్ఫార్మెన్స్కి అవార్డ్స్ ఇస్తారు, దాన్ని మనం నిర్మల్ గ్రామ్ పురస్కార్ అంటూ ఉంటాం. సో విలేజ్ పంచాయత్స్లో మహారాష్ట్రలో 2005 సంవత్సరానికి సో ఎవరైతే ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మ్ చేస్తారో వాడికి నిర్మల్ గ్రామ్ పురస్కార్ 2005 అవార్డు ఇవ్వడం జరిగిందన్నమాట. సో రైట్, నెక్స్ట్. సో హౌ ది ఫండ్స్ ఆఫ్ ది గ్రామ్ పంచాయత్ అండ్ వాట్ ఆర్ ద వర్క్స్. So the work of Gram Panchayat includes the construction and maintenance of the water resources, roads, drainages, schools, buildings, etc. So levying and collecting the local taxes, executing government schemes related to generating employment in the village. కాబట్టి ఆ గ్రామంలో స్వయం శక్తిగా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వర్క్ చెప్పడం అండ్ లోకల్ ట్యాక్సెస్ని కలెక్ట్ చేసుకోవడం, ముఖ్యంగా హౌస్ ట్యాక్సెస్ అని, తర్వాత చేపల చెరువు మీద వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. దెన్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ది పంచాయత్. Collection of taxes on houses, marketplaces, government schemes funds received through the various developmental programs and departmental through the Janadhan etc. Donations of community works. ప్రభుత్వం కానీ ఎవరైనా కమ్యూనిటీకి డొనేట్ చేసినట్లయితే ఆ ఫండ్స్ కూడా ఉపయోగించుకుంటూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ స్లైడ్స్లో గ్రామ్ పంచాయత్ మెంబర్స్ ఫస్ట్ డిస్కస్ ద సజెషన్ టు డీపన్ టు హ్యాండ్ పంప్స్ అండ్ క్లీన్ వన్ వెల్. సో ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని గ్రామ సర్పంచ్ వాళ్ళు మరి గ్రామ పంచాయతీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఆఫ్టర్ ది ప్రోగ్రామ్ సో ద వాటర్ హ్యాస్ బిన్ స్టోర్డ్ లైక్ దిస్.
సో ఇప్పుడు మనకి ఈ కోవిడ్-19 వలన కూడా చాలామంది గ్రామాలకు తిరిగి రావడం వలన ఈ ఎంజీ నరేగా ప్రోగ్రాంలో, సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. బికాస్ ఇన్ ద ఫ్యూచర్ అగ్రికల్చర్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో విలేజ్ డెమోక్రసీ అనేది మనకు బాగా కనిపిస్తుంది. రైట్ అండి. సో ఈ టాపిక్లో ఆల్మోస్ట్ ఇదే విషయాన్ని డిస్కస్ చేశాడు. సో చక్కగా ఒకసారి చదవండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ విల్ డిస్కస్ ఇన్ ది ఫ్యూచర్ క్లాసెస్. సో ద 3 లెవెల్స్ ఆఫ్ పంచాయత్స్, సో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. రైట్. గ్రామ, సో దట్ ఈస్ గ్రామ్ సమితి ఇక్కడ కనిపిస్తుంది, హ్యాస్ మెనీ పంచాయత్స్ అండర్ ఇట్, అండ్ జిల్లా పరిషత్ అంటే ఫస్ట్ వచ్చేసి విలేజ్ లెవెల్, తర్వాత గ్రామ పంచాయతీ సమితి అంటాం ఆర్ మండల్ లెవెల్, ఆ థర్డ్ వన్ వచ్చేసి జిల్లా పరిషత్. ఈ హైరార్కీ మనం డిస్కస్ చేస్తాం. జిల్లా పరిషత్ యాక్చువల్లీ మేక్స్ ద డెవలప్మెంటల్ ప్లాన్స్ at the district level with the help of the panchayat samiti. It also regulates the money distribution among all the gram panchayats. So simply speaking, there will be a 3 types of hierarchy ఉంటుంది గ్రామ పంచాయత్లో. అందుకే 3 టైర్ సిస్టమ్ అంటాం. సో బలవంతరాయ్ మెహతా కమిటీ రికమెండేషన్ ఆధారంగా భారతదేశంలో ఈ లోకల్ గవర్నమెంట్స్లో 3 టైర్ అంచెల 3 అంచెల విధాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో ఫస్ట్ది గ్రామ పంచాయత్స్ అంటాం. గ్రామ పంచాయత్స్ అంటే గ్రాస్ రూట్ లెవెల్. సో ఫస్ట్ది గ్రామ పంచాయత్స్. సో గ్రామ పంచాయత్స్. ద సెకండ్ వన్ ఈజ్ మండల్స్ ఆర్ సమితి అంటాం. అండ్ థర్డ్ ఈజ్ జిల్లా పరిషత్. ఓకే. సో మండల్, దిస్ ఈజ్ ద సెకండ్ కేటగిరీ. సో దిస్ ఈజ్ కాల్డ్ త్రీ టైర్స్ స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటాం. జనరల్గా ప్లాన్స్ కానీ ఇంప్లిమెంటేషన్, జనరల్గా ప్లాన్ డిజైన్ చేసేది జిల్లా పరిషత్తు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది మండల సమితిలో, ఆ ఇంప్లిమెంటేషన్ గ్రామ పంచాయత్లో జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ది 3 టైర్ సిస్టమ్ ఆఫ్ గ్రామ పంచాయత్స్. సో within the guidelines given in the constitution, each state in the country has its own laws with regard to panchayats. The idea is to provide more and more space for the people to participate and raise their voices. Right అండి. సో చాలా చిన్న టాపిక్ ఇది. సో డెఫినెట్గా మీకు ఉంటుంది. సో మనం ఒక క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. రైట్. జస్ట్ 1 second. Already we have discussed, even after this decade having adopted the 73rd constitutional amendment, దానికి సంబంధించిన డిస్కషన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇన్ ద హిస్టరీ, ద పంచాయత్ రాజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ది సెల్ఫ్ సఫిషియంట్ అండ్ సెల్ఫ్ గవర్నింగ్ విలేజ్ కమ్యూనిటీస్ in the time of Rigveda, that is 1700 BC. Before that, in the Rigveda, the evidence of self-governing village bodies are called sabhas and samiti. సో ఈ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ అప్పటికే ఉంది అనే విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు. తర్వాత పంచాయతీస్ ఆర్ ఫంక్షనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఈస్ కాల్డ్ గ్రాస్ రూట్ గవర్నెన్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్. సో దే endured the rise and fall of empires in the past to the currently structured system. This is important. A 3-tier structure of Indian administration for rural development is called Panchayati Raj. That is the aim of the Panchayati Raj is to develop the local self-government, districts, zone, villages. So this is an important topic for IAS exam and other competitive exams. So how the introduction of Panchayati Raj అనేది భారతదేశంలో ఎలా ఇంట్రడ్యూస్ చేయబడిందని మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఎవల్యూషన్ ఆఫ్ పంచాయత్ రాజ్లో బలవంతరాయ్ మెహతా కమిటీ, సో 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ 1952 CDP ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో వెన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ in some blocks, again it was extended in 1953 to National Extension Scheme. But these two programs are not effectively implemented and there are a lot of setbacks. That is why in 1970 Government of India, in 1957 the government appointed Balwantrai Mehta Committee to suggest a measure for the functioning of Panchayat Raj at the 3 levels. So he submitted report to the government and recommended, the most important recommendation is this one, the 3-tier panchayati system, gram panchayat, పంచాయతీ సమితి అండ్ జిల్లా పరిషత్. రైట్ అండి. సో దీంట్లో మీకు అన్ని విషయాలు క్లియర్గా మెన్షన్ చేశాము. సో ఇది ఇనీషియల్ టాపిక్ కాబట్టి మీరు చూడండి. ఎగైన్ తర్వాత మనం ఇదే టాపిక్ని క్షుణ్ణంగా చదవడం జరుగుతుంది. సో టైం ఉంటే మాత్రం 80% విడిచిపెట్టద్దు. సో మొత్తం విషయాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది.
సో 1993 రాజ్యాంగ సవరణ ద్వారా మొట్టమొదటిసారిగా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి పంచాయతీస్ అండ్ లోకల్ బాడీస్కి రాజ్యాంగబద్ధ కల్పించడం జరిగింది, రైట్, బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఎల్ఎం సింఘవి కమిటీ. సో వీటిలో సేలియంట్ ఫీచర్స్ గ్రామ సభ ఉంటుంది, 3-tier సిస్టమ్ ఉంటుంది, ఎలక్షన్ టు ద మెంబర్స్ అండ్ చైర్పర్సన్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్, డిస్క్వాలిఫికేషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి తెలియజేస్తుంది, ఫైనాన్సెస్ అండ్ ఫైనాన్షియల్ కమిషన్, ఆడిట్స్ ఆఫ్ అకౌంట్స్, అప్లికేషన్ టు యూనియన్ టెరిటరీస్ అండ్ ఎగ్జెంప్టెడ్ స్టేట్స్ అండ్ ఏరియాస్, అండ్ కంటిన్యూన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ బార్ టు ఇంటర్ఫరెన్స్ బై ది కోర్ట్స్. ఇలా మీకు ఆర్టికల్ 243 నుంచి 243A టు 243O వరకు కూడా ఈ పంచాయతీ యాక్ట్ల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. లాస్ట్లో పెసా యాక్ట్ 1996 పంచాయతీ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ అనే చట్టము జస్టిస్ బూరియా కమిటీ రికమెండేషన్ ఆధారంగా తయారు చేయబడింది అనమాట. సో కాబట్టి కంక్లూజన్ చదవండి, కంక్లూజన్ చదివిన తర్వాత మీకు ఒక ఐడియా ఏర్పడుతుంది, రైట్. సో మిస్ అప్రాప్రియేషన్ అండ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఫండ్స్ మస్ట్ బి రికరింగ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయాలి. ముఖ్యంగా ఫండ్స్ అనేవి తక్కువగా రావడం వలన పంచాయతీస్లో ఎక్కువగా ఈ డెవలప్మెంట్ అనేది సాధ్యం కాలేదని ఒక క్రిటిసిజం ఉందన్నమాట. అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, స్టేట్స్ ఎక్కువగా లోకల్ గవర్నమెంట్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి కాబట్టి సో దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్, రైట్. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ.